హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో కేసులున్న వాళ్ళు లేచి నిలబడండి అనగానే చాలామంది లేచి నిలబడ్డారు. అంటే కరెక్ట్‌గా మరి నాకు మనమైతే ఆన్‌లైన్‌లో లైవ్‌లో మనం కౌంట్ చేయలేము ఎంతమంది నిలబడ్డారో. బట్ ఇతను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే అతను ఆర్టికల్ రాశాడు. అతని ప్రకారం ఏందంటే మొత్తం ఆల్మోస్ట్ 160 మంది ఎమ్మెల్యేలు నిలబడ్డారట. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు మాత్రమే కూర్చొని ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ నిలబడ్డారు అని ఇతను రాశాడు ఆర్టికల్లో. బట్ ఆ ఫోటోలో చూస్తే ఈ టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు. ఓకే. బట్ నేను ఈ ఆర్టికల్ ప్రకారం చెప్తున్నాను. ఇతను రాసిన ప్రకారం ఆల్మోస్ట్ 160 మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు అని రాశారు. ఇక్కడ ఇతని ఆర్టికల్లోనే అతను ఏం రాశాడంటే వాళ్ళందరూ లేచి నిలబడి నవ్వుకుంటున్నారట. ఆ బొమ్మలో కూడా చూశాను నేను, ఆ ఫోటోలో కూడా చూశాను. ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో చూసి నేను యాక్చువల్లీ వీడియో చూడలేదు, బట్ ఆ ఫోటో చూశాను. ఆ ఫోటోలో ఒకరి వైపు ఒకరు చూసుకొని దేర్ గిగ్లింగ్, దేర్ లాఫింగ్ వన్ అనదర్ అని రాశాడు. నాకు అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారు మీలో అవార్డు వచ్చిన వాళ్ళు లేచి నిలబడండి అన్నారా, లేదంటే 100కు 99 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు లేచి నిలబడండి అని అన్నారా? పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు లెగవమన్నారండి. పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు లేచి నిలబడి నవ్వుకుంటూ ఒకరి మీద సెటైర్లు వేసుకుంటూ, బికాస్ దే ఆల్ హ్యావ్ పోలీస్ కేసెస్. అంటే నేను ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, అంటే ప్రాబబులీ వాళ్ళందరూ లేచి నిలబడి నవ్వుకోవటానికి మోస్ట్ ప్రాబబులీ ఇవన్నీ ఫేక్ కేసులు, మేమేం చేయకుండానే బలవంతంగా మా మీద కేసులు పెట్టారు అనే ఇంప్రెషన్లో ఉండి నవ్వుకొని ఉండొచ్చు. అదర్వైజ్ నీ మీద కేసు పెడితే మీరు నవ్వుతారా? నా మీద కేసు పెడితే నేను నవ్వుతానా? నా మీద పోలీస్ కేసు పెడితే నేను భయపడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడతాను, భయపడతాను. ఐ విల్ క్వశ్చన్ దామ్. ఒకవేళ నేను తప్పు చేసి నీ పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే నేను రిగ్రెట్ అవుతా. నవ్వుతానా పోలీస్ కేసు పెడితే? వాళ్ళందరి మీద పోలీస్ కేసులు ఉన్నాయి. లేచి నిలబడమని లేచారు, నవ్వుకుంటున్నారు. ఒకరినొకరిని చూసి దేర్ గిగ్లింగ్ వన్ అన్నదా. అంటే నవ్వుకుంటున్నారంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇవన్నీ ఫేక్ కేసులు పెట్టారు, ఇదిగో నా మీద కూడా కేసు పెట్టారు, నా మీద కూడా ఫేక్ కేసు పెట్టారు అని తప్పు జగన్ గారి మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారని కదా అర్థం. మీరు 10 మంది నవ్వేరు అంటే అర్థం మా తప్పు లేదు, కేసు పెట్టినాడు తప్పు అని చెప్పేసి అతని మీద వేయటానికి ప్రయత్నం. బట్ కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరెవరైతే ఈ కేసులు ఉన్నాయని నిలబడకపోయినా సరే, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అసలు అసెంబ్లీలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల మీద ఏమేమి కేసులు ఉన్నాయి, ఎందుకు కేసులు ఉన్నాయి, ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టారని మీరు ప్రజలకు చెప్పగలరా? కేసులు ఉన్న వాళ్ళు నిలబడండి అన్నారు, అందరు లేచి ఒకరి మీద ఒకరు నవ్వుకున్నారు. ఏం కేసులు ఉన్నాయి? ఏ సెక్షన్స్ మీద కేసులు ఉన్నాయి? మీరేం చేస్తే కేసులు ఉన్నాయి? స్కాములు చేస్తే కేసులు పడ్డాయా? ఎస్సీ ఎస్టీలని దౌర్జన్యం చేస్తే కేసులు పడ్డాయా? గంజాయి స్మగ్లింగ్ మీద కేసులు పడ్డాయా? లేదంటే కిడ్నాపింగ్ కేసులా, మర్డర్ కేసులా, ఏం కేసులు? లేదంటే పిటి కేసులు, ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్ దాంట్లో కూడా కేసే. అలాంటి కేసులా, పెట్టి కేసా? ఇప్పుడు అందరు కలిసి నిలబడి నవ్వుకుంటే దాంట్లో పెద్ద క్రైమ్ చేసిన వాడు, చిన్న క్రైమ్ చేసిన వాడు ఇద్దరు నవ్వుకుంటే ఇంకేం దాంట్లో? రైట్? ఇట్ ఈస్ మాకరీ ఆఫ్ ఐ మీన్ జస్టిస్ అది. సరే, ఇతను రాశాడు కొన్ని, అంటే ఈ ఆర్టికల్లో కొన్ని కొంతమంది వాళ్ళ మీద ఏమి కేసులు ఉన్నాయనేది కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. అతను రాసింది నేను బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. చంద్రబాబు నాయుడు గారు లేచి నిలబడమనగానే 160 మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ లేచి నిలబడ్డారు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప, ఒక 5గురు తప్ప అందరు నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు,
కాబట్టి ఉన్న 5 కూర్చొని ఉన్నారు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు అని రాశారు. తర్వాత వాళ్ళలో నిలబడ్డ వాళ్ళలో బీజేపీ వాళ్ళు ఉన్నారట, జనసేన వాళ్ళు ఉన్నారట, టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారట. అంటే 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద పోలీస్ కేసులు ఉన్నాయనే కదా అర్థం. 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఏదో ఒకటి చేస్తేనే కదా కేసులు పెడతారు. సరే మీరేం చేయలేదు, కేసులు పెట్టారు అనుకోండి, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు. మీరు అది అసెంబ్లీలో చెప్పండి. మీ మీద ఏ కేసులు ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎందుకు పెట్టారు అనేది మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు కదా, రిలీజ్ చేయండి. మీ శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. కేసుల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. ఆన్లైన్లో కొడితే ఎఫ్ఐఆర్ కొడితే ఏం కేసు పడింది, వాళ్ళు ఏం చేశారు మొత్తం దొరుకుతాయి. విత్ ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా ఇవ్వగలరా? విత్ ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా ఇది ఈ సోన్సో పర్సన్ మీద ఈ రోజున ఈ కేసు పడింది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది అని మీరు ఇవ్వగలరా? పబ్లిక్ ఇవ్వగలరా? అది మొత్తం ఆన్లైన్లో చూస్తారు. ఎఫ్ఐఆర్ ఇతని మీద ఏ ఎఫ్ఐఆర్ ఉంది, ఎందుకు ఉంది అని చదువుకుంటారు ప్రజలు. ఒకవేళ అక్రమ కేసులు తెలిసిపోతుంది కదా ఏ కేసుల మీద ఉన్నాయన్నది. ఇతను రాసిన ప్రకారం అయ్యన్న పాత్రుడు కూడా నిలబడేవాడే, కానీ అతను స్పీకర్ కాబట్టి నిలబడలేదు. అయ్యన్న పాత్రుడు కూడా నిలబడేవాడే అని రాశాడు. అంటే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయని ఇండైరెక్ట్గా రాశాడు. రైట్. ఆ నిలబడ్డ వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారాయణ, కె అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ గారు, కళా వెంకట్రావు గారు, ఎన్ చినరాజప్ప, కె రఘు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామేశ్వరరావు, నరేంద్ర కుమార్, పయ్యేవుల కేశవ్, చింతమనేని ప్రభాకర్ వీళ్ళందరూ నిలబడ్డారట. అంటే నిలబడండి అనగానే వీళ్ళందరూ నిలబడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారని రాశాడు అతను ఆర్టికల్. ఓకే, వీళ్ళందరూ రాశారట. ఓకే, అయితే వీళ్ళలో కొంతమంది గురించి స్పెసిఫిక్గా రాశాడు. 2-3 పాయింట్లు రాశాడు ఈ ఆర్టికల్లో. అదేంటంటే చింతమనేని ప్రభాకర్ మీద 48 కేసులు ఉన్నాయట, 15 సార్లు అరెస్ట్ అయ్యాడట. చింతమనేని ప్రభాకర్ అనే ఇతను రాసిన ప్రకారం 48 కేసెస్ ఉన్నాయి, 15 సార్లు అరెస్ట్ అయ్యాడట ఇప్పటికి. అంటే 48 కేసులు అక్రమ కేసులేనా? 15 సార్లు అరెస్ట్ చేసింది అన్యాయంగానే అరెస్ట్ చేశారా? నేను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్. మీరు అందరు నిలబడి నవ్వుకున్న వాళ్ళు, అసెంబ్లీలో నిలబడి నవ్వుకున్న వాళ్ళు, కేసులు నిలబడండి అంటే నిలబడి నవ్వుకుంటే బహుశా నా మీద కేసు ఉంటే నేను అది అవమానంగా భావిస్తుంది. ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్ ఈస్ ఏ హ్యూమిలేషన్. నాకు ఏదో రోజు పెడతారు, ఐ మీటింగ్ ఫర్ ఇట్. ఓకే, ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ ఎనీ కేసెస్. నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను, బట్ ఐ హోప్ ఐ విల్ నాట్ ఫేస్ సచ్ ప్రాబ్లం. బట్ పబ్లిక్లో ఉన్నప్పుడు, పబ్లిక్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పబ్లిక్లో పార్టీని ప్రశ్నిస్తున్నప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒకటి వచ్చేది. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నా వరకు నేను ఎలాంటి తప్పు చేయనని నేను భావిస్తున్నాను. కాబట్టి నా కేసులు రావని అనుకుంటున్నా. బట్ పబ్లిక్లో ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఈ చింతమనేని ప్రభాకర్ 48 కేసులు ఉన్నాయంట, 15 సార్లు అరెస్ట్ అయ్యాయట. మరి 48 కేసులు 15 సార్లు అరెస్ట్ అయినప్పుడు కూడా అక్రమంగానే జరిగాయా అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అది 5 లీడర్స్ ఉన్నారట మొత్తం. ఆ యొక్క నిలబడ్డ వాళ్ళలో ఒక 5 ఉన్నారట. ఈ 5 మీద ఒక్కొక్కరి మీద 20 కేసులు ఉన్నాయట. అంటే 20 కేసులు ఈ 5 మీద పెట్టిన 20 కేసులు కూడా అక్రమంగా పెట్టిన కేసులేనా? మీరేం చేయకుండానే పోలీసులు వాళ్ళే ఊరికి మీ పేర్లు రాసి కేసులు పెట్టారా మీ మీద 20 సార్లు? ఒక్కొక్కరి మీద 5 ఉన్నారట, వాళ్ళ పేర్లు రాయలేదు. 5 మీద ఒక్కొక్కరి మీద 20 కేసులు ఉన్నాయని రాశాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారి మీదనే 17 కేసులు ఉన్నాయంట ఒక్కొక్కరి మీద, ఈచ్ అని రాశాడు. 17 కేసెస్ ఈచ్. అంటే ఇద్దరికి 17 కేసులు ఉన్నాయట. మరి ఏంటి తెలియదు. ఓకే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మీద 66 కేసులు పెట్టారట. ఇప్పటికీ 46 సార్లు అరెస్ట్ అయ్యాడట. మరి అది నిజమో లేదు మనకు తెలియదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆఫ్ టీడీపీ, హూ ఈజ్ నౌ ఫార్మర్ ఎమ్మెల్యే, అవేర్
tops the list with 66 cases lodged against him under the వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విత్ 46 అరెస్ట్స్. 46 సార్లు అరెస్ట్ చేశారట, 66 కేసులు పెట్టారట. అంటే 66 కేసులు 46 సార్లు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏమి చేయకుండానే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారా అనేది నాకు పెద్ద ప్రశ్న. అది ప్రజలను కూడా అడిగే ప్రశ్న అది, రైట్. ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్ మినిస్టర్స్ అండ్ టీడీపీ ఎమ్మెల్యేస్ who had cases lodged against them between 2014 and 2019 were named for allegedly inside trading over land in Amaravati capital. ఇతను రాసిన ఆర్టికల్ రాసిన అతని ప్రకారం ఇప్పుడు కేసులు ఉన్నాయి వాళ్ళు నిలబడండి అని, కానీ నిలబడ్డ వాళ్ళలో 2014 నుంచి 19 వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించినటువంటి అమరావతి భూముల మీద స్కామ్ చేసినందుకు కేసులు పెట్టారని అతనే రాశాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక స్కామ్లకు సంబంధించినటువంటి కేసుల మీద చాలామంది మినిస్టర్స్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా నిలబడి నవ్వుకుంటున్నారు అనే కదా అర్థం. నిలబడి నవ్వుకుంటున్నారనే కదా అర్థం. ఇతనేమో అసలు పవన్ కళ్యాణ్ని ర్యాష్ డ్రైవింగ్, Pawan Kalyan was booked for rash and negligent driving in November 2022. SUV, ఏదో కారు పైన ఎక్కి స్పీడ్ లిమిట్ దాటి పోలీసులు వారిస్తున్నా సరే స్పీడ్గా నడిపాడు అనేటువంటి కేసు ఏదో ఉందంట పవన్ కళ్యాణ్ గారి మీద 2022లో అని ఇతను రాశాడు. ఓకే, దాని గురించి నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకు పెట్టారు. ఇంకొకటి, పి నారాయణ గారి మీద కేసు పెట్టారు. ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఆర్టికల్ రాశారు, లింక్ ఇస్తున్నా చూసుకోండి. ఓకే, ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసింది మీకు చెప్తున్నాను. మీకు ఇన్ 2022 పి నారాయణ గారు వాళ్ళ కాలేజీలో ఒక లెక్చరరు పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టారట. ఎవరి మీద? మేనేజ్మెంట్ మీద ప్లస్ టీచర్ మీద పెట్టారు. పేపర్ లీక్ చేశారు. ఇప్పుడు నారాయణ గారు కూడా లేచి నిలబడి నవ్వుకుంటున్నారుగా, కేసులు ఉన్న వాళ్ళు లేకపోండి అని. కానీ ఇప్పుడు నారాయణ గారు కూడా లేచి నవ్వుకుంటారు కదా. బట్ ఇక్కడ కేసు ఏంటి? పేపర్ లీక్ కేసు. పేపర్ లీక్ కేసు అండి. ఇప్పుడు అక్కడ నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి కొన్ని వందల మంది స్టూడెంట్స్ రోడ్డు మీద పడి గొంతులు బాదుకుంటున్నారే. పేపర్ లీక్ అయితే అంత పెద్ద క్రైమ్ అది. పేపర్ లీక్ అనేది నార్మల్ కేసు కాదు కదా. బట్ పేపర్ లీక్ కేసు ఉందట. మరి నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. ఇది ఆర్టికల్ చదివితే నాకు అర్థమైంది. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. ఓకే, నారాయణ గారి మీద నాకు తెలిసిన వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతి భూముల మీద కేసులు ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ దిస్. ఎస్, పేపర్ లీకేజ్ కేసు ఉందట. 2020లో అచ్చెన్నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసు అట. ఇన్ ది పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ అదర్ మెటీరియల్ ఈఎస్ఐ కేసు ఏదో డ్రగ్స్ కేసు ఏదో అచ్చెన్నాయుడు గారి మీద పెట్టారట 2020లో అని రాశాడు ఇతను. ఓకే, అంటే ఏదో ఒకటి లేకుండా, అంటే కొద్దిగా కూడా ఆధారాలు లేకుండా కేసులు ఫైల్ చేయరు కదండి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాతే కదా ఎఫ్ఐఆర్ పెడతారు. ఎఫ్ఐఆర్ బుక్ చేశారంటే ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ప్రాథమిక విచారణలో దోషి అయ్యుండొచ్చు అని అనుమానం వస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తారు. తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు ఇంకా తేలితే. బట్ ఎఫ్ఐఆర్లు అంటే మీరు 100% ఇన్నోసెన్స్ అయితే ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టరు కదా. ఏదో ఒకటి జరిగిపోతే పెట్టారనే కదా వీళ్ళందరూ. సరే, ఇంక రాజకీయాల్లో ఇవన్నీ కేసులు పెట్టడం తప్పు కాదు. బట్ వాళ్ళు నిలబడి నవ్వుకోవటం, దాన్ని జోక్ చేసుకోవటం అనేది ఇంకో వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయాలి అంతే. దే హ్యావ్ టు థింక్ మనం చేసిన కరెక్టా లేదని వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అవార్డులు వచ్చి నవ్వుకోలేదు కదా. పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు నిలబడండి అంటే నిలబడి నవ్వుకుంటున్నారు అందరు. పోలీస్ కేసులు పడ్డాయి మా మీద అని. ఓకే, అచ్చెన్నాయుడు గారి మీద ఈ కేసులు ఉన్నాయట. హోమ్ మినిస్టర్ వనిత గారి మీద టీడీపీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయని రాశాడు. ఇదేంటి అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు అని నాకు తెలియదు. మరి జర్నలిస్ట్ ఎవరో వంగలపూడి అనిత, షీజ్ ఆల్సో దళిత్.
ఐ డోంట్ థింక్ ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కుదరదు అనుకుంటా. బట్ అతను రాశాడు, హోమ్ మినిస్టర్ ఎస్సీ అనిత మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, టీడీపీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అని రాశారు. మరి ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఎస్సీలని కెలిగితేనే కదా, ఎస్సీలని ఏదో చేస్తేనే కదా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. రైట్. ఫైనల్లీ several other MLAs were booked under section 143 unlawful assembly, 353 assault of criminal force, పబ్లిక్ సర్వెంట్, 149 అఫెన్స్ బై ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ. ఏదో మొత్తానికి ఏదంటే అదే ఇతను రాసిన ఆర్టికల్ ప్రకారం వీళ్ళందరికి కూడా చాలామందికి కూడా కేసులు ఉన్నాయి. అంటే అవన్నీ నిరూపించబడ్డాయని చెప్పట్లేదు కానీ, బట్ దే ఆల్ హ్యావ్ పోలీస్ కేసెస్. దాన్ని అసెంబ్లీలో మీరు ఏం సిగ్నల్ వెళ్ళింది, ప్రజలకు ఏం సిగ్నల్ వెళ్ళింది? జనరల్గా నేను చూడగానే లేచి నిలబడి అందరు నవ్వుకుంటూ ఉన్నారు, ఎవరు వీళ్ళందరూ అందంటే అందరు కేసులు ఉన్నావాలట. అంటే పోలీస్ కేసులు ఉన్నాను అంటే రెండూ జరుగుతాయి. పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు ఉంటారు. పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు ఒక వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టారట అని, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు ఏమో ఎంతమంది ఉన్నారా అంటే లా అండ్ ఆర్డర్ను వైలేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అసెంబ్లీలో, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అసెంబ్లీలో అని ఆలోచిస్తా, ఈ విధంగా ఆలోచిస్తే అది రైట్. సరే, ఎనివే దిస్ ఇస్ ద కేస్, లెట్ us see later. థ్యాంక్ యూ. ఆ ఆర్టికల్ చదివి మీకు చెప్పాలని గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.